నమస్కారం, మా తెలంగాణ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్పై ఇండియా కూటమి నేతలతో చర్చలు. టెక్నాలజీ పరంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కీలక ఘట్టం. నేడు ఏపీలో క్వాంటం కంప్యూటర్ ప్రారంభం. రాష్ట్రంలో రేపు కరువు వస్తే కారణం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్. తెలంగాణలో అంబేద్కర్ జయంతి వేడుకలు. గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతల ఘన నివాళి. అర్ధరాత్రి నుంచి సముద్ర వేటపై బ్రేక్. కాకినాడ తీరంలో 61 రోజుల పాటు నిషేధం. మహబూబాబాద్ జిల్లా దంతాల్పల్లి మండలంలో మద్యం సిండికేట్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. మండల కేంద్రంలోని కౌశిక్ మరియు భవానీ వైన్స్లో కల్తీ మద్యం విక్రయించడంతో పాటు ఎంఆర్పీ ధరల కంటే అధిక రేట్లకు అమ్ముతున్నారని ఆరోపిస్తూ దంతాల్పల్లి మండల సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. గ్రామాల్లో బెల్ షాపులను ప్రోత్సహిస్తూ అక్రమ సంపాదన కోసం వైన్స్ల యాజమాన్యం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతోందని సర్పంచులు మండిపడ్డారు. కల్తీ మద్యం వల్ల అనేక మంది అనారోగ్యం బారిన పడుతున్నారని, దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ అధికారులు నిమ్మకం నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు ధ్వజమెత్తారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ స్పందించారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఆదేశించినట్లు సమాచారం. ప్రజలను ఇబ్బంది పెట్టే వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ మండలంలో దోపిడే కదా మొత్తం జనం మీద పడుతుంది. పెట్టు పేదోడు ఇంకా పేదోడైతే అలాగొకటి ఏంటంటే నాటుతో కొడుకులు అనేది అనేది ఒక అపవాదం ఏర్పడతాను. కంచాల పెట్టి నడిచినట్టు ఈ దోమకం ఉంది. ఈ ఇంత దోమకం ఏమైనా ఉందా? ఒక్క సీసాకి 20 రూపాయలు. మధ్యాహ్న కాడ కూడా 18 కిలోమీటర్లు లేదు. ఎంఆర్పీ ఇస్తూ 2 వయసు ఇప్పుడు ఈనంగా పోదాం, డైరెక్ట్ చూద్దాం. బంగ్లా దగ్గర కూడా ఎంఆర్పీ 3 లక్షలు వచ్చిన షాపు 80 కోట్ల రూపాయలు పెట్టుకొని మంది మీద వేస్తావా? నువ్వు బాగుపడటానికి సామాన్య ప్రజల మీద వేస్తావా? నువ్వు చేస్తున్న దాంట్లో ఒక్క బాగుపడటానికి లేకపోతే మహబూబాబాద్ కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా మరిపేడ మండలం లునావత్ తాండాకు చెందిన లునావత్ సురేష్ తనకు సాంకేతిక కారణాలతో ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని అధికారులు పరిశీలించి రుణమాఫీ చేయాలని కోరారు. జిల్లా కలెక్టరేట్లోని గార్డెన్లో తోటమాలిగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తాము కొత్తగా జిల్లా ఏర్పడిన దగ్గర నుంచి తోటమాలి పని చేసుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నామని, కాంట్రాక్టర్ ద్వారా మాకు బిల్లులు రావట్లేదని తమను మున్సిపాలిటీలో చేర్పించి ఉపాధి కల్పించాలని కోరారు. ఇనుగుర్తి మండలం 2 పడక గదుల నిర్మాణ లబ్ధిదారులు తమ గ్రామానికి మంజూరైన 2 పడకల గదుల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు ఇప్పించాలని కోరారు. ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుదారులను సంబంధిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాత పాస్బుక్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి మేడం, అది బాగానే ఉన్నాయి మేడం. అది ఇప్పుడు టేకప్ చేసి ఇప్పుడు చేపిస్తాం మేడం. డబ్బులు అడుగుతుంది.
ఆన్లైన్ చేసుకోలేదు. ప్రస్తుత సమాజంలో అతివేగం నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని రామ్దాస్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఆటో డ్రైవర్లు మరియు విద్యార్థులతో కలిసి కలెక్టర్ రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ఫీ పాయింట్ను ప్రారంభించారు. రోడ్డు భద్రతా సేఫ్టీ కమిటీ చైర్పర్సన్గా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ధరించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలే ప్రాణాలకు రక్షణ కవచాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం పెంచేందుకు సర్పంచ్ అధ్యక్షతన ప్రతి గ్రామానికి ఒక రోడ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన అంబులెన్స్ మరియు పోలీస్ నంబర్లపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అందరి భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలను అరికట్టడం సాధ్యమవుతుందని, ప్రతి వాహనదారుడు బాధ్యతతో మెలగాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, డీఎస్పీ ప్రసన్న కుమార్, రవాణా శాఖ అధికారి వెంకటస్వామి మరియు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. కొంచెం బ్యాక్ జరగండి సార్. సార్ ఇక్కడ చూడండి సార్. తొర్రూరు పట్టణంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ సమాజంలో సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను స్థాపించిన మహానేతను కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. అలాగే ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, విద్య మరియు చైతన్యం ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని అన్నారు. యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ సమాజ అభివృద్ధి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తోనం శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ సోమ రజనీ రాజశేఖర్, స్థానిక వార్డు కౌన్సిలర్ పెద్దగాని కళావతి సోమన్న, వార్డు కౌన్సిలర్లు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అంబేద్కర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొర్రూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్ గారిని కూడా పూలమాలలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. అట్లాగే మన ఎస్ఐ తొర్రూరు ఇన్స్పెక్టర్ గారిని కూడా పూలమాలలు చేయాల్సిందిగా అశోక్ గారిని కూడా పూలమాలలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. జరిగే
మరి ఆనాడు ఆయన వేరే దేశాల్లో అన్ని చూసి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది రాయడం రాజ్యాంగం అనేది రాజ్యాంగంలో మరి అదేవిధంగా మరి ఆయన చెప్పింది ఆశయాల మీద మాట్లాడటమే కాకుండా అవి అనేది మనం మన జీవితాల్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకొని అదే ఉండాలి. మరి ఈరోజు మనం ఏ కుల మతాలు లేకుండా భేదాలు లేకుండా ఈరోజు అందరి పిల్లలు కూడా చదువుకుంటున్నారు, అందరి పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అంటే కేవలం ఈ రిజర్వేషన్స్ వల్ల. సో ఈ రిజర్వేషన్స్ ప్లస్ ఈ రిజర్వేషన్స్ ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్స్. సో అదేవిధంగా మీరు అందరు చూస్తూనే ఉన్నారు, ఇదొక రిజర్వేషన్స్ కూడా ఇది పొలిటికల్గా రిజర్వేషన్స్ అనేది తీసేయాలని అంటుంది. కానీ మనం అందరం కూడా పోరాడాల్సింది ఏంటంటే ఈ రాజ్యాంగం అనేది ఆ రోజు ఎంతో కష్టపడితే కానీ ఈ రాజ్యాంగం అంతా తీసుకురాలేదు. ఇది అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది అనేది మనం కాపాడుకోవాలి, మన పిల్లల ఫ్యూచర్ అనేది కాపాడుకోవాలని అంటే నిజంగా కూడా డాక్టర్ అంబేద్కర్ గారికి ఈరోజు మా అందరి తరఫున మా కూడా తరఫున వాళ్ళ కృతజ్ఞత చేసుకుంటూ మరి అదేవిధంగా 135 కలుసుకుంటూ మరి ఈ ఆశయాలతోటి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. The Bluetooth device is ready to pair. గారి జయంతి సందర్భంగా మన గౌరవ డీజీపీ గారు అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని చదువులు పై ఉద్యోగాలు చేసుకుంటాం రోజు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు మనకు అవకాశాలు ఇస్తుంది. మరి రిజర్వేషన్స్ అనేది రాజకీయంగా వాడుకోవడానికని వాళ్ళు తీసుకొస్తున్నారు. సో ఇదందరూ కూడా మనందరూ కూడా పోరాడితే మనందరం కూడా ఇదంతా రాజ్యాంగం అనేది ఎన్నో ఏళ్ళ క్రితం రాసిన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం వల్ల ఎంతో మంది మన పిల్లలు జనరేషన్స్ వైజ్ ఇంకా రాబోయే జనరేషన్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే మరి నాట్ ఓన్లీ ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా మన ఆశయాలు ఏ ఆశయాలు అయితే ఉన్నాయో ఆ ఆశయాలు త్వరలో అవుతుంది 15 నిమిషాలు ఓకే. మరి ఆనాడు ఆయన వేరే దేశాల్లో అన్ని చూసి వచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్ అనేది రాయడం రాజ్యాంగం అనేది రాజ్యాంగంలో మరి అదేవిధంగా మరి ఆయన చెప్పింది ఆశయాల మీద మాట్లాడటమే కాకుండా అవి అనేది మనం మన జీవితాల్లో కూడా మనం ప్రాక్టీస్ చేసుకొని అదే ఉండాలి. మరి ఈరోజు మనం ఏ కుల మతాలు లేకుండా భేదాలు లేకుండా ఈరోజు అందరి పిల్లలు కూడా చదువుకుంటున్నారు, అందరి పిల్లలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు అంటే కేవలం ఈ రిజర్వేషన్స్ వల్ల. సో ఈ రిజర్వేషన్స్ ప్లస్ ఈ రిజర్వేషన్స్ ఆయన తీసుకొచ్చిన రిజర్వేషన్స్. సో అదేవిధంగా మీరు అందరు చూస్తూనే ఉన్నారు, ఇదొక రిజర్వేషన్స్ కూడా ఇది పొలిటికల్గా రిజర్వేషన్స్ అనేది తీసేయాలని అంటుంది. కానీ మనం అందరం కూడా పోరాడాల్సింది ఏంటంటే ఈ రాజ్యాంగం అనేది ఆ రోజు ఎంతో కష్టపడితే
కానీ ఈ రాజ్యాంగం అంతా తీసుకురాలేదు. ఇది అనేది మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇది అనేది మనం కాపాడుకోవాలి. మన పిల్లల ఫ్యూచర్ అనేది మనం కాపాడుకోవాలని అంటే నిజంగా కూడా డాక్టర్ అంబేద్కర్ గారికి ఈరోజు మా అందరి తరఫున అందరికీ కూడా తరఫున వాళ్ళ కృతజ్ఞత చేసుకుంటూ మరి అదేవిధంగా 135 తలుసుకుంటూ మరి ఈ ఆశయాలతోటి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్న 492 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభల ద్వారా అరైవ్ అలైవ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నిజంపేట మండలం నందగోకుల్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం మేరకు వినూత్నంగా నో ఎంట్రీ నో హెల్మెట్ నందగోకుల్ అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డివి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారికి గ్రామస్తులు పూలచాలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం హెల్మెట్లు పెట్టుకుని ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ ప్రజల ప్రాణరక్షణ చేయంగా నందగోకుల్ గ్రామస్తులు చేసిన ఆలోచన బాగుందని, జిల్లా ప్రజలందరూ నందగోకుల్ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని గ్రామ పంచాయతీల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో ఖచ్చితంగా శిరస్థానం సాధించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. మెదక్ ఎస్పీ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1,70,000 మంది రోడ్డు ప్రమాదాల ద్వారా మృతి చెందితే తెలంగాణలో 7,000 మంది మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో హత్యలు, అత్యాచారాలు మెదక్ జిల్లాలో సంవత్సరంలో 30 జరిగితే రోడ్డు ప్రమాదాల ద్వారా 350 మరణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం తదితర కారణాల వల్ల చాలా మంది మృత్యువాత పడుతూ కుటుంబాలకు దూరమవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట తహసీల్దార్ శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి దేవకుమార్, సర్పంచ్ పాతూరు భాను, ఎంపీడీఓ రాజిరెడ్డి, సిఐ వెంకటరాజాగౌడ్, డీఎస్పీ నరేంద్ర గౌడ్, సంబంధిత పోలీసు యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. మోటారు వాహనాల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలు పాటిస్తానని ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, రోడ్లపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢ సంకల్పంతో ప్రమాణం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. జరగాలన్నా కూడా ముందు మనం బ్రతికుండాలి. మనము బ్రతికుంటేనే, మనం బాగుంటేనే ప్రజాపాలన అయినా జరుగుతుంది, దాని ప్రగతి అయినా ముందుకు పోతుంది. కాబట్టి దీనికి అన్నిటికంటే ఇంపార్టెంట్ స్థానం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, కానీ మనం దీన్నే చాలా ఈజీగా తీసుకుంటాం. ఇది అందరికీ సంబంధించిన విషయం. ఏంటంటే ఒక మనిషి తన జీవితంలో ముందుకు సాగడం కోసం, ఒక పని కోసమో, కూలీ పని కోసమో, లేకపోతే జీతం కోసమో, లేకపోతే బిజినెస్ కోసమో ఆయన ముందుకు పోతూ ఉంటాడు, ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయాణంలో 500 నుంచి కోట్ల రూపాయలు సంపాదించడం కోసం ఆయన ప్రయాణం చేస్తుంటాడు. కానీ ఆ 500 నుంచి ఆ కోట్ల రూపాయల కంటే కూడా ఇంపార్టెంట్ అయిన విషయము మన ప్రాణము, మన శరీరంలోని అవయవాలు అన్న విషయాన్ని మనం గమనించాం. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేడం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సందర్భంగా మన విలేజ్కి రావడం జరిగింది. దీని స్పెషల్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మాత్రమే బైక్ రైడింగ్ చేయాలి. తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోవాలా. తర్వాత రాంగ్ రూట్లో పోవడం కానీ, ఇంకా పరిమితికి మించి వేగంగా పోయినా కూడా యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం ఉంది. కావున ఇంత పెద్ద అధికారులు ఇక్కడికి మన విలేజ్కి వచ్చి చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రమాదం అనేది ఫ్యామిలీ మొత్తాన్ని ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒక వ్యక్తి కాదు, వ్యక్తి చనిపోతాడు, తర్వాత భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది నెక్స్ట్ అనేది ప్రతి ఒక్కరు ఆలోచించి రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కోరుతున్నాను. చెప్పడం జరిగింది మేడం. కొందరు హెల్మెట్లు లేకుంటే వాళ్ళే స్వచ్ఛందంగా, యాక్చువల్గా మేము డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాం మేడం. 30-40 తక్కువ పడితే డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము.
సార్ వాళ్ళు మోటివేట్ చేయడం వల్ల వాళ్ళే స్వచ్ఛందంగా హెల్మెట్లు కొనుక్కోవడం జరిగింది మేడం. 2 రోజులలో 70 నుంచి 80 హెల్మెట్లు పర్చేస్ చేయడం జరిగింది మేడం. చాలా థ్యాంక్ యూ. మాకు సపోర్ట్ చేస్తున్న ఈ విషయంలోనే కాదు మేడం, మీకు వచ్చేటప్పుడు చూపించాను కదా మేడం, మా ఊర్లో రోడ్డు చాలా ఇరుకుకుంది మేడం. వైండింగ్ చేస్తున్నాం, రోడ్ వైండింగ్. దానికోసం ఒక 20 నుంచి 25 ఇళ్ళు కూల్చేసిరు మేడం. వాళ్ళే స్వచ్ఛందంగా వాళ్ళు ఇల్లు ఇచ్చారు. వాళ్ళకి కొందరికి ఉందామంటే ఇల్లు కూడా లేదు మేడం. అయినా కూడా మాకు విలేజ్ డెవలప్మెంట్ చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఇల్లు ఇవ్వడం జరిగింది మేడం. ప్రతి ఒక్కరు మన మండల స్థాయి ఎంపీడీఓ సార్ కానీ, ఎంఆర్ఓ సార్ కానీ, ఎస్ఐ సార్ కానీ ప్రతి ఒక్కరు మా ఊరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, ఇంకా వీళ్ళకి ఏదైనా ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా కోఆపరేట్ చేస్తున్నారు మేడం. ఉదయం 10:30 గంటలకు సర్పంచ్ శ్రీ పాతూరి భానుగారి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రతా కమిటీ మరియు గ్రామ సభకు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న ఎస్ఐ రాజేష్ నిజాంపేట్ గారు, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు అందరూ పాల్గొని ఈ క్రింది అంశాలు చర్చించి ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. రహదారి భద్రతా నియమాలు అందరూ పాటిస్తూ సురక్షితంగా వాహనదారులు తమ ఇంటికి క్షేమంగా చేరుకోవాలి. రోడ్డు భద్రతా కమిటీలో భాగంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా ఎవరు కూడా మోటార్ వెహికల్ నడపరాదని తీర్మానించడమైనది. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ లేదా కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ధరించడం, వేగ పరిమితులు పాటించడము, ట్రాఫిక్ సిగ్నల్స్ అనుసరించడము, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం మరియు ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపకపోవడం అత్యంత ముఖ్యమైన విషయాలు. వాహనదారులు పాటించాల్సిన నియమాలు: హెల్మెట్, ద్విచక్ర వాహనంపై వెళ్ళేవారు హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి. కారులో వెళ్ళేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలి. ఓవర్టేకింగ్, వాహనాలను ఓవర్టేక్ చేసేటప్పుడు సరైన ఇండికేటర్ వాడాలి. మైనర్ డ్రైవింగ్, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు. ఒకవేళ ఇస్తే రోడ్డు మీద యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. ట్రాఫిక్ సంకేతాలు, రోడ్డు పక్కన ఉండే హెచ్చరిక బోర్డులను గమనించాలి. రోడ్డు భద్రతా నియమాలను పాటించకపోవడం వలన విలువైన ప్రాణాలు పోవడం జరుగుతుంది. అలాగే వారి కుటుంబం రోడ్డున పడుతుంది. కావున ఈ రోజు నుండి నందపూర్ గ్రామంలో ఎవరు కూడా హెల్మెట్ ధరించకుండా వాహనం నడపరాదని తీర్మానించడమైనది. 15 మందికి వచ్చినాలో అయితే 15 మంది బిల్లలో పెట్టుకుని నేను బండి వచ్చిన నుంచి ఎప్పుడు పోయినా హెల్మెట్ పెట్టుకొని పోతున్నా. నాకు ఒక రోజున రామంపేట మండలంలో ఏది నిజాంపేట బుధవారం రోజు పోలీసు ముందర ఏం చేసి హెల్మెట్ పెట్టుకొని ఆనకాలం దొరుకుని పోయినది మేడం. అయితే దొరుకుని పోతున్నాక హెల్మెట్ తీసి ఫోటో కొట్టి మళ్ళీ బుధవారం వరకల్లా అక్కడపేట మధ్యలో ఉన్నాక ఫోటో నిర్వేలో దించి పోయేసారు. నాకు చదువు రాదు మేడం, చదువు రాకపోయారు చదువుతున్నా ఎందుకంటే నాంత గోకులం నేను రామయ్య తండ్రి సినిమాలయ్య అని అన్నారు. నేను అటు చూసిన అది నేను ఆ పుష్టి గీడో వేసారు అది నేను అడుగుతున్నా. అక్కడ ఆ పుట్టి గీడో వేసి చచ్చిపోయినాడు కానీ అడుగుతాను మేడం. భయమైన చదువు రాకపోయా మేడం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను, ప్రస్తుత రాజకీయ వ్యాఖ్యని ఎండగట్టారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు కేటీఆర్ను అసహజ స్థితిలోకి నెట్టాయని నాగరాజు వ్యాఖ్యానించారు. కేటీఆర్ కేవలం ప్రగల్భాలు పలికే ఉత్తర కుమారుల్లా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఉద్యమకారుల అండతో ఎదిగిన బీఆర్ఎస్ అధికారం వచ్చాక వారినే పార్టీ నుంచి బయటకు పంపిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు పేరు మార్చినంత మాత్రాన ప్రజలు వారిని నమ్మే పరిస్థితులు లేరన్నారు. బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అడ్డగోలుగా దోపిడీ చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యమకారులకు అండగా నిలుస్తోందని నాగరాజు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 60,000కు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని, బీఆర్ఎస్ చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్వహించిన క్రీడా పోటీలను సైతం బీఆర్ఎస్ నేతలు బహిష్కరించడం వారి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గట్టిగా బుద్ధి చెప్పారని, రాబోయే గ్రేటర్ వరంగల్ మరియు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే తీర్పు పునరావృతమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నమస్కారాలు, అలాగే జై భీమ్లు. మరి నిన్న కేటీఆర్ మాట్లాడేది బహుశా అందరు చూస్తుంటారు. సత్యనరా మైండ్ దొబ్బి ఏమంటారు కదా, మైండ్ బ్లాక్ ఏదో అంటారు కదా, డైలాగ్ ఉన్నది కదా, వాళ్ళ చెల్లె ఇచ్చిన షాక్లకు మైండ్ దొబ్బి
బ్లాక్ అయిపోయి ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్గా మారుస్తామని డైలాగులు కొడతాడు. మరి సొంత ఇంటి చెల్లెనే రోజుకొక పుస్తకం పేజ్ ఒక్కొక్కటి వీళ్ళ చరిత్ర చెప్తుంటే మొహం ఎక్కడ పెట్టుకోవాలన్నా తెలియక మళ్ళా ప్రగల్భాలు ఉత్తమ కుమారునిలాగా మళ్ళీ ప్రగల్భాలు కొడుతున్నాడు. మరి ఉద్యమకారుల ఉసురు పోసుకున్న వీళ్ళు ఉద్యమకారుల ఉసురు పోసుకొని వారిని తరిమి కొట్టి తన్నేసిన పార్టీల నుండి మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క ఆశీస్సులతో వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ అంతా కూడా ఆమోదించి ఉద్యమకారులను హక్కున చేర్చుకొని వారికి గద్దరన్న పేరుతోని రివార్డులు అవార్డులు ఇచ్చి ఉద్యమకారులకు ఎవరైతే వారికి స్థలాలు ఇచ్చే గొప్ప కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న చరిత్ర మీ అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు మీరు బిడ్డ ఎన్ని పొర్లు దండాలు పెట్టినా కూడా మీరు కాళ్ళు మొక్కినా కూడా ఎవరికి పోయి కడుపులో తలకాయ పెట్టినా కూడా ఎవరు కూడా తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు బిడ్డ నిన్ను. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే మీ అందరికీ తెలుసు. మన కాళోజీ నారాయణ గారు దిగవంత మహానుభావుడు గొప్ప కవి అన్నాడు, మనోడైతే ఇక్కడనే పాతి పెడతామన్నాడు, అదే పరాయుడైతే మన పొలిమేళ్ళ వరకు తరిమి కొడతా అన్నాడు. మరి మిమ్మల్ని పాతి పెట్టిన బిడ్డ ఈరోజు బీఆర్ఎస్ను మళ్ళీ నువ్వు బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మాస్తా అంటున్నావు, కానీ ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మరు. మరి మీరు దోసుకున్న ధనం తెలంగాణ ప్రజల ఉసురు పోసుకొని వారు ఎంతోమంది త్యాగాలతోని తెచ్చిన తెలంగాణను మీరు ఏ విధంగా భ్రష్టు పట్టించిండ్రో ప్రజలు గమనించే మీకు కర్ర కాల్చి వాత పెట్టిన సంగతి తెలుసు మీ అందరికీ. మళ్ళీ ఈరోజు మళ్ళా మేమే గొప్ప నాయకులం, మరి తెలంగాణకు అంబాసిడర్లు అనే డైలాగులతో ముందుకు వస్తున్నాడు. దయచేసి మా విద్యార్థి లోకం, అలాగే ఉద్యమకారులు, అలాగే ఎవరైతే ఎంప్లాయ్మెంట్స్ నిరుద్యోగ సంఘాలు ఉన్నాయో వారందరూ గమనించాలి. మరి నిరుద్యోగ సంఘాలు అప్పుడు ఎంతైతే రోడ్ల మీద దండాలు పెట్టి ఎన్నో ధర్నాలు చేసినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేని మూర్ఖ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 60,000 పైచిలకు కాంగ్రెస్ ప్రభుత్వం మన పిల్లలను మన బిడ్డలను ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మరి అందులో కూడా నువ్వు కామెంట్ చేసినావు, ఒక్కొక్కరికి 3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొన్నారు అని కామెంట్ చేస్తే మొన్న చాలామంది వారి యొక్క డిఎస్పీగా సెలెక్ట్ అయిన వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2, 3, గ్రూప్ 2, 4 అందరూ కూడా చాలా సంతోషంగా వారి యొక్క హర్షం వ్యక్తం చేసిన వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కూడా. మొన్న వారితో ఇంటరాక్ట్ అయితే వాళ్ళు చాలా సార్ మమ్మల్ని ఎంతో మనోవేదనకు గురి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వం లాస్ట్కు ఉద్యోగాలు రాకుండా కూడా చేసిన ఘనత మీది కాబట్టి బిడ్డ మిమ్మల్ని ఎవరు నమ్మరు, మీరు ఎన్ని పొర్లు దండాలు పెట్టినా కూడా నమ్మరు. మీకు మళ్ళీ ఇప్పుడు మా వరంగల్ రాబోయే హైదరాబాద్ కానివ్వండి ఎక్కడైనా మున్సిపాలిటీలో మళ్ళీ బొంద పెడతారు తప్పనిసరిగా. ఏదైతే మీరు ఉత్తర కుమారులాగా ప్రగల్భాలు కొడుతున్నారో గౌరవ కూడా చైర్మన్కి రావాల్సింది కోరుతున్నాను. సొంత ఇంటి ఆడబిడ్డను మెడల్ పట్టి నూకేసి బయటికి నూకేసిన ఘన చరిత్ర మీది. ఇప్పుడు మళ్ళా మొసలు కన్నీరు కారుస్తాడు, కుటుంబంలో ఏమన్నా ఉంటే సమస్యలు చూసుకోవాలి, కానీ ఆడబిడ్డలు పుట్టి ఇట్లా కుటుంబానికి పరువు పోయే ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టద్దని నిన్న బహుశా వేటు న్యూజిలాండ్లో చూసినా నేను. కానీ పాపం ఆడబిడ్డ కవిత ఎంతో ఏడ్చుకుంటా బయటకు వచ్చి చెప్పిందో తప్పనిసరిగా కవిత ఉసురు తాకింది మీకు 100%. ప్రజలు మీరు ఎన్ని కథలు పడ్డా, నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా డ్రామాలో నిన్ను ఎవరు నమ్మరు, నిన్ను నీ భావను. అందుకనే అసెంబ్లీలో కూడా సాక్షిగా మా క్యాబినెట్ మినిస్టర్లు మాట్లాడిన దానికి మీరు సమాధానం లేక ఒకరోజు చెవుల పువ్వులు, మరి చిన్నపిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకున్నట్టు రోజుకొక డ్రామాలు వేసిండ్రు మీరు. అయినా కూడా ప్రజలు నమ్మరు. ప్రజల మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రతిపక్షంలో కూర్చునబెట్టిండ్రు. వచ్చే తరుణంలో ఆయనతో కూడా ప్రతిపక్షంలో కూడా కూర్చుండే టైం కూడా ఉండదు తెలంగాణ ప్రజలు తలుచుకుంటే. మరి ప్రజల సమస్య పైన మాట్లాడవలసిన అసెంబ్లీ సెషన్లో ఏమాత్రం మాట్లాడలేదు. చివరికి మన ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ పైన ఉన్న అవగాహనతోని పిల్లలకు భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంగా కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్కు
లెజిస్లేటివ్ అందరికి కూడా పెట్టిండ్రు, అందరినీ పార్టిసిపేట్ కమ్మంటే అది కూడా బైకాట్ చేసిన పోయిండ్రు. అంటే మత్తు వదిలి మైదానాలకు రావాలనే ఒక నినాదంతో మన ముఖ్యమంత్రి గారు మరి యువతను ప్రేరేపించే విధంగా ఒక ఇన్స్పైరింగ్ ఒక మంచి ప్రపంచ దిగ్గజమైన మెస్సీని తీసుకొని వస్తే దాని మీద కూడా కామెంట్ చేసిండ్రు. మరి మీకు ఎంతసేపు ఫామ్ హౌస్లు, పబ్లు, మందు పార్టీలు, విందు పార్టీలు తప్ప మీకు డ్రామారావు నీకు ఎలాంటి ఆలోచన విధానం లేదు తెలంగాణ పట్ల. మరి మన ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు పదవి నుండి, చిన్న పదవుల నుండి సర్పంచ్ లాంటి, జడ్పీటీసీ లాంటి ప్రతి పదవులు చూసిండు, ప్రజల కష్టాలు చూసిండు. కాబట్టి ఈరోజు తెలంగాణలో ప్రజలను ఆదుకునే విధంగా ప్రభుత్వం ఏం చేసినా కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని ప్రజాపాలన సాగిస్తుంది. కాబట్టి దయచేసి మీ మీడియా ద్వారా అందరు ప్రజలు గమనించాలి. ఎందుకంటే మళ్ళీ పగటి వేషగాళ్ళు వస్తున్నారు, తస్మత్ జాగ్రత్త. మళ్ళీ టీఆర్ఎస్ పేరుతోని మళ్ళీ దోసుకున్నది సరిపోలేదని మళ్ళీ వస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలని నేను మీ మీడియా ద్వారా కోరుకుంటూ, జై హింద్, జై కాంగ్రెస్.